హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏందంటే జామ పండు కనిపించింది. తెల్లగా కనిపించిందనమాట. సరే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశాను. సరే కోద్దాం అనుకునేసరికి ఏమైందంటే చుట్టూ కొంచెం మచ్చలాగా వచ్చిందనమాట. బాలేదనమాట. కాయ పాడైంది. ఇక ఒక్కొక్క కాయ ఏందంటే ఇలా వస్తదనమాట. ఇంకా ఎందుకులే కొయ్యటమని చెప్పేసి చెట్టుని అలానే ఉంచాను. ఇక తర్వాత ఏమైందంటే కోతులొచ్చినాయండి. మార్నింగ్ వచ్చేసి కోతులొచ్చినాయి. ఇక అవేం చేసినాయి, పచ్చికాయలు ఎక్కడున్నాయో తెలీదు. కానీ అవి వాటికి బాగా అర్థమైపోతదండి పచ్చికాయలు గూడా. అసలు బాగా పచ్చికాయండి. అసలు ఎలా కోసిందో తెలీదు, ఎలా తిన్నదో తెలీదు. అవి గూడా తినవండి అసలు పాడు చేస్తాయి. పండిన కాయ పాడు చేసింది, అది గూడా తినలేదు. పచ్చికాయలు పాడు చేసినియి. కానీ వాటికి బాగా అర్థమైపోయిద్ది ఎక్కడున్నాయి కాయలనని చెప్పేసి. కానీ మనకే కనిపించవు ఎక్కడన్నా ఒకటి అరా ఉంటే అని అర్థం కాదండి అసలు. కానీ ఎక్కువగా వచ్చినాయనుకోండి కాయలు మనం చూస్తా ఉంటాం కాబట్టి అర్థమవుతది. కానీ ఎక్కడో ఒకటి అరా ఉన్నప్పుడు ఏందంటే మనకి ఇక తెలీదనమాట. అర్థం కాదు ఎక్కడున్నాయి కాయలని. అది పండితే గాని మనకి కలరు కొంచెం కనిపిస్తే గాని అర్థం కాదమ్మ కాయ పండిందని కనిపిస్తదనమాట. ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పులిహోర చేశానండి. చింతపండు పులిహోర చేశాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి స్వీట్ ఉంది. సగ్గుబియ్యం సేమియా స్వీట్ అనమాట. ఇందులో జీడిపప్పు గూడా ఉన్నాయి చూపిస్తున్నాను. ఇక స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరూ బాగా ఇష్టపడతారు కదా! పిల్లలు గూడా ఇష్టపడతారనమాట బాగా. ఈరోజు ఏందంటే మీలొచ్చేసి ఇక్కడ రైస్ చేశాను. నెక్స్ట్ నూరిన చట్నీ ఉంది అది పెట్టుకోలేదు. ఇక్కడొచ్చేసి టమోటా పచ్చడి పెట్టుకుందామని కొద్దిగా టమోటా పచ్చడి పెట్టుకున్నానండి. నెక్స్ట్ కర్రీ వచ్చేసి పొటాటో కర్రీ చేశాను. ఇగురు కూరలంటే పిల్లలు ఇష్టపడతారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.